వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే మనం పారామీటర్స్ అనేది ఎలా సప్లై చేయాలి ఏంటని బయట అండర్స్టాండ్. సో మీ అందరికీ తెలుసు పారామీటర్స్ అండర్స్టాండింగ్ అనేది ఏదైనా డేటా పైప్లైన్స్ కావచ్చు, లేదా ఎక్కడైనా సరే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈవెన్ నోట్బుక్స్లో ఆల్సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈరోజు మనం ఏం చెప్తున్నాం అంటే, సో మనం జనరల్గా విత్ ఇన్ ఏ నోట్బుక్లో పారామీటర్స్ అప్లై చేస్తాం, లేదా వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని రన్ టైంలో సప్లై చేయొచ్చు అనమాట. బట్ బిట్వీన్ ద నోట్బుక్స్ అంటే ఒక నోట్బుక్ నుంచి వేరే నోట్బుక్కి మనం పారామీటర్స్ అనేది కొన్నిసార్లు సప్లై చేయాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం ఎలా యూజ్ చేయాలి ఏంటని కూడా గుర్తుపెట్టాం ఫస్ట్. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి పేరెంట్ నోట్బుక్ అనమాట. అంటే ఈ నోట్బుక్ నుంచి వేరే నోట్బుక్కి మనం పారామీటర్స్ సపరేట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే నేను ఒక 2 పారామీటర్స్ తీసుకున్నాను. వేరియబుల్, సో వేర్ కంట్రీ, వేర్ కంపెనీ ఐడి. సో ఈ టేబుల్లో ఉన్న డేటాని నేను ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. మీరు చూడొచ్చు. సో డిఎఫ్ ఇదంతా కూడా మీకు తెలిసిందే. కావాలంటే ఒక హార్డ్ కోడ్ చేస్తాం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. 10. ఓకే, ఇక్కడ ఏదైతే నేను క్రియేట్ చేశానో సో వేరియబుల్స్ వాటికి వాల్యూస్ సప్లై చేసి ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ చేయని వచ్చిన అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ సెషన్ కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత పర్టికులర్ సెల్స్ అనేది రన్ అవుతుంటాయి. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. లోడ్ అవుతుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనం కంట్రీ లండన్ అండ్ 10 ఏదైతే వాల్యూస్ సపరేట్ చేస్తామో దాని ప్రకారం డేటా ఫిల్టర్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను వేరేది ఇస్తాను, లండన్ సిటీ. ఓకే, ఈ పర్టికులర్ వాల్యూ ఈ టేబుల్లో లేదనమాట. అలాంటప్పుడు మనకి బ్లాంక్ వాల్యూ వస్తుంది. లెట్స్ ఏమొస్తుంది, నో డేటా అవైలబుల్ అనమాట. ఎందుకంటే మనం సప్లై చేసిన వాల్యూస్ అనేది ప్రాపర్గా లేదు. ఓకే, ఇలా మనం ఏంటంటే సో పారామీటర్స్ సప్లై చేయొచ్చు. కానీ రియల్ టైంలో ఏం జరుగుతుందంటే, సో జనరల్గా ఒక నోట్బుక్ నుంచి వేరే నోట్బుక్కి సప్లై చేయాల్సి ఉంటుంది, లేకపోతే డేటా పైప్లైన్స్ నుంచి పారామీటర్స్ నోట్బుక్ సప్లై చేయాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇది చైల్డ్ నోట్బుక్ కదా. ఇక్కడ మనం పేరెంట్ నోట్బుక్ వెళ్దాం. ఇక్కడ కూడా అంటే వాల్యూస్ ఇక్కడ హార్డ్ కోడ్ చేయొచ్చు, లేకపోతే ఎలా స్పెసిఫై చేసుకోవచ్చు. నేను 2 వేస్లో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ సో లండన్ 101 తీసుకున్నాను. సో ఇక్కడ కూడా వాటిని ఇక్కడ పారామీటర్స్ సప్లై చేస్తుంది. నోట్బుక్ యూటిలిటీస్ డాట్ నోట్బుక్ డాట్ రన్. మీరు ఏ నోట్బుక్ రన్ చేస్తున్నారో ఆ నోట్బుక్ సేల్స్ నోట్బుక్ కదా, మనకి పేరు సేల్స్ నోట్బుక్. సో ఇది టైం అవుట్ అనమాట. సో 90 సెకండ్స్. దాని తర్వాత ఇది మనకి 2 పారామీటర్స్. ఓకే, వేర్ కంట్రీ అండ్ వేర్ కంపెనీ అనమాట. సో ఇక్కడ వేరియబుల్స్ డిఫైన్ చేసి ఆ వేరియబుల్స్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే సో హార్డ్ కోడింగ్ చేయొచ్చు అనమాట. నేను 2 వేస్లో చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. లెట్స్ ట్రై టు రన్. ఓకే, రన్నింగ్ పోయినా. ఓకే, చూడొచ్చు యూ నోట్బుక్ రన్స్. ఓకే, సో అంటే మనం పారామీటర్స్ ఏం సప్లై చేసి చూడొచ్చు. సో మనం కాల్ చేసిన నోట్బుక్ అనమాట. ఓకే, 101 లండన్. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ పారామీటర్స్ ఏంటిది 101 లండన్. ఓకే, ఇలా మనం సప్లై చేయొచ్చు. సో ఇప్పుడు దాకా ఏంటి వేరియబుల్స్ క్రియేట్ చేసి వాల్యూస్ సప్లై చేస్తున్నాం. అలా కాకుండా డైరెక్ట్గా ఇస్తాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు 102 ఇద్దాం. ఓకే, సో సారీ. ఓకే, చూడొచ్చు ఇక్కడ.
ఓకే. సో లండన్ అండ్ 108 అనమాట. ఇందాకేంటి వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్స్‌ని ఈ పారామీటర్స్ ట్యాగ్ చేశాను. బట్ ఇక్కడ డైరెక్ట్‌గా వాల్యూస్ అప్లై చేస్తున్నాను. లెట్స్ సీ. ఓకే. సో నోట్‌బుక్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ అయింది. చూద్దాం ఇక్కడ. ఏమొచ్చింది? 102 లండన్. ఓకే. ఇప్పుడు కావాలంటే 102 లండన్. అలానే ఇంకొక వాల్యూ అంటే ఒక డమ్మీ వాల్యూ ఉందా అప్పుడు కూడా ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. సో లండన్ టెస్ట్ వాల్యూ. ఓకే. సో సమ్ డమ్మీ వాల్యూ అనేది సప్లై చేయడం జరిగింది. ఈ పారామీటర్‌కి మనకి డేటా ఏం రాదు. కానీ ఇన్పుట్ పారామీటర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి లేదనేది మీకు చూపించడం కోసం అన్నమాట. 2 కూడా డమ్మీ వాల్యూసే. లెట్స్ ట్రై టు రన్. సో రన్నింగ్ సెల్ గోయింగ్ ఆన్. చూడొచ్చు యూ నోట్‌బుక్ రన్స్. ఓకే. దీని మీద క్లిక్ చేద్దాం. మనకి డేటా ఏమొచ్చింది? ఏం లేదు. ఓకే. బట్ ఇన్పుట్ పారామీటర్ చూడండి. 1062 లండన్ టెస్ట్. అంటే ప్రాపర్‌గా మనకి ఇన్పుట్ పారామీటర్స్ అయితే ఈ నోట్‌బుక్ అంటే పేరెంట్ నోట్‌బుక్ నుంచి చైల్డ్ నోట్‌బుక్‌కి సప్లై అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఎందుకు డేటా లేదంటే ఏదైతే మనం టేబుల్ ఉందో ఆ టేబుల్‌లో ఈ 2 వాల్యూస్ అనేవి లేవన్నమాట. అందువల్ల మనకి బ్లాంక్ అయితే రావడం జరిగింది. ఇలా మీరు సో పారామీటర్స్ అండర్‌స్టాండింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు రియల్ టైమ్‌లో ఖచ్చితంగా ఏదైనా డేటా పైప్‌లైన్స్‌లో లెవెల్ కావచ్చు, లేకపోతే నోట్‌బుక్ కావచ్చు, ఈవెన్ రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌లో పారామీటర్స్ ఉన్న ప్రతి చోట ఉంటాయన్నమాట. పారామీటర్స్ లేకుండా అసలు ఎక్కడ ఉండదు. ఓకే. సో వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్. నేర్చుకోండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.